తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. ఒకప్పటి గుర్తింపు ఉన్న పేరుతో కొత్త పార్టీ లాంచ్ కావడం ఆసక్తి రేపుతోంది. కవిత నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే బలమైన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కవిత పార్టీకి స్పేస్ ఉందా? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? కవితకు వ్యక్తిగతంగా ఉన్న రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఎంతవరకు ప్లస్ అవుతాయి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని వెల్లడించారు. పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అందుకే తాను టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాల్సొచ్చిందని కవిత వెల్లడించారు. అంతకుముందు బంజారాహిల్స్ లోని నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సర్వమత ప్రార్థనల తర్వాత కవిత తన భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత పార్టీ శ్రేణులతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడిన కవిత తెలంగాణలో సరికొత్త విప్లవం రాబోతుందన్నారు. తాను ఖచ్చితంగా తెలంగాణకు సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల గొంతుకనై వారి కోసం పోరాటం చేస్తారని కవిత స్పష్టం చేశారు. అక్కడ స్పేస్ లేదు కానీ సృష్టించుకున్నాడు అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. కవిత కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు స్పేస్ లేకపోయినా తనకుంటూ ఓ స్పేస్ సృష్టించుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే తెలంగాణలో ఇప్పటికే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని జాతీయ పార్టీలే. తనది మాత్రమే అసలైన తెలంగాణ పార్టీ అని కవిత వాదించబోతున్నారు. ఇక నుంచి కవిత రాజకీయాల లెక్క మారిపోతుంది. బీఆర్ఎస్ తన పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్రీయ సమితిగా మార్చుకుని జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన తరుణంలో రాష్ట్రంలో ఒక వాక్యూమ్ ఏర్పడిందని కవిత భావిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ వాదం వినిపిస్తున్నా ప్రజల్లో ఎమోషన్ రావటం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని జాతీయ పార్టీలుగా మారిపోయాయని, కేవలం తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే ప్రాంతీయ స్వరం వినిపించే పార్టీ అవసరమని ఆమె వాదిస్తున్నారు. తన పార్టీ పేరులో తెలంగాణ ఉండేలా చూసుకోవటం ద్వారా ప్రజల్లో మళ్లీ ఆ సెంటిమెంట్ ను రగిలించి తనకంటూ ఒక రాజకీయ స్థానాన్ని సృష్టించుకోవాలని చూస్తున్నారు కవిత. నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఒక భూస్వామ్య వ్యవస్థ నడిచింది. మనకు తెలుసు, అనేక రకాల పోరాటాలు వచ్చినాయి. కేసీఆర్, మోదీ, రేవంత్ రెడ్డిలతో రాజీలేని పోరాటం చేస్తారని కవిత ప్రకటించడం రాజకీయ వర్గాలు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో తనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని, తన ఆత్మ గౌరవం కోసమే ఈ పోరాటమని చెబుతూ ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో తనకున్న పట్టును నిరూపించుకోవాలని ఆమె తాహతాలాడుతున్నారు. తనది సామాజిక తెలంగాణ లక్ష్యంగా సాగే ప్రయాణమని ఆమె చెబుతున్నారు. గత 2 దశాబ్దాలుగా సాంస్కృతిక సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతిని ఇప్పుడు ఒక రాజకీయ శక్తిగా మార్చడం ద్వారా తనకున్న కేడర్ను ఓటు బ్యాంక్గా మలుచుకోవాలనేది ఆమె వ్యూహం. అయితే రాజకీయాల్లో 3వ ప్రత్యామ్నాయం లేదా 4వ శక్తిగా నిలదొక్కుకోవటం అంత సులభం కాదు. కానీ బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు, రేవంత్ రెడ్డి పాలనపై అసహనంతో ఉన్న వర్గాలను ఆమె ఆకట్టుకోగలిగితే కొంత స్పేస్ దొరికే అవకాశం ఉంది. ప్రత్యేకించి బీసీ రిజర్వేషన్లు, మహిళా హక్కుల వంటి అంశాలపై కవిత చేస్తున్న పోరాటం ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. పార్టీ
పేరు జెండా ఆవిష్కరిస్తున్నప్పుడు అనుచరులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే కవిత చిరునవ్వులు చిందించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, ఇంతకాలం ప్రజల కోసం, వారి సమస్యల కోసం పోరాడాం. కానీ కేవలం పోరాటాలు చేస్తే సరిపోదు. ప్రజల సమస్యలు పరిష్కరించి సామాజిక తెలంగాణ సాధించాలంటే అధికారం కూడా అవసరం. కనుకనే టీఆర్ఎస్ పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. కొన్ని రోజుల క్రితం కవిత మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ పేరు ఖాళీగానే ఉంది కనుక దానిని ఎవరైనా వాడుకోవచ్చిప్పుడన్నారు. కానీ ఆ పేరు ఉపయోగించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యంతరాలు, విమర్శలతో పాటు న్యాయపరమైన సమస్యలు కూడా ఎదురవ్వచ్చు. కనుక ఆమె ఆ పేరులో నుంచి తెలంగాణ సమితి 2 పదాలు తీసుకుని తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని పేరు పెడుతున్నారనే వార్తలొచ్చాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ అని ప్రకటించి ఆమె అన్నంత పని చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కనుక బీఆర్ఎస్ పార్టీకి ఇక ఆ అవకాశం లేకుండా చేశారని చెప్పవచ్చు. మరి కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో కాలమే తేల్చాలి. రెడీయా? టిఆర్ఎస్ జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ